కాంగ్రెస్కు కిషన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. మా పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలను ఆయన చేర్పిస్తున్నారు. ప్రభుత్వాలు పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు. మా సర్కారును కూల్చడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. మా పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలను ఆయనే చేర్పిస్తున్నారు అనేటువంటి మాట అంటున్నారు కదా. మీ రేవంత్ రెడ్డి చెప్పిండు అయ్యా జగ్గారెడ్డి గారు, మీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత మిగిలినటువంటి కోమటిరెడ్డి వీళ్ళే చెప్తా ఉన్నారు. చాలామంది వస్తున్నారు మా పార్టీలోకి, 20 మంది 25 మంది వచ్చేస్తూ ఉన్నారు, ఇక గేట్లు తెరచుడే ఆలస్యం అనేటువంటిది. రేవంత్ రెడ్డి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిడు, మేము గేట్లు ఎత్తుడే ఆలస్యం, వీళ్ళందరూ వచ్చేస్తారనేటువంటి మాట. అట్లాంటిది కిషన్ రెడ్డి నాడు ఎంతవరకు న్యాయం అండి? ఇది నాకు అర్థం కాదు. మీరు చెప్పుకున్న మాటలే ఆయన రిపీట్ చేస్తున్నాడు కదా. మీ షోలలో మీరు విన్నట్టుగా, మీరు చేస్తున్నట్టుగా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టుగా కామెంట్లు అయితే ఏం చేస్తలేరు కదా. నిన్న కేటీఆర్ అంటా ఉన్నాడు, మరి జగ్గారెడ్డి గారు దానికి కూడా సమాధానం చెప్పండి. రాష్ట్రంలో BRU ట్యాక్స్ అనేది నడుస్తుంది అని ఏం చెప్తారు జగ్గారెడ్డి గారు? బి అంటే బట్టి ట్యాక్స్, ఆర్ అంటే రేవంత్, యు అంటే మీ అన్న, మీకు బాగా ఇష్టమైన కేసీఆర్ తొత్తు ఉత్తమన్న. వీళ్ళందరికీ సింగిల్ పాయింట్ ఆఫ్ అజెండా ట్యాక్స్. బట్టి ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, BRU ట్యాక్స్ నడుస్తుందని చెప్పేసి కేటీఆర్ నేను అంటా ఉన్నాడు. జగ్గారెడ్డి గారు మరి దీన్ని కౌంటర్ ఏం చేస్తారు మీరు? ఈ కాంగ్రెస్ పార్టీ ఏం కౌంటర్ చేస్తుంది? మీరు చేసే ప్రతి పనులలో ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, ప్రతి పనులకి వెళ్ళి జనాల దగ్గర కమిషన్లు దొబ్బుతున్నారు అని చెప్పేసి మాట అంటున్నారు. BRU ట్యాక్స్ రేట్లో నడుస్తలేదా?